హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలని చూద్దాం రండి. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనమాట. అందులో కొంచెం ఒక 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నారు. అలాగే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ యూజ్ చేశారు. ఇవైతే వెజిటేబుల్స్, మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ క్యాబేజ్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసామన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసాం. నేను ఎప్పుడూ చెప్తాను కదా, కొంచెం సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే, వాటికి బాగా పట్టి తొందరగా మగ్గుతాయి అనేసి. అదేవిధంగా ఇందులో కొంచెం ఉప్పు కూడా వేశారు, సాల్ట్ వేశారు. సాల్ట్ వేసి కొంతసేపు అలా బాగా పెట్టేశారు. కలిపెట్టి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేశారనమాట. వదిలేస్తే అవి బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఒక 70% సాఫ్ట్ అయితే చాలు. మళ్ళీ ఎక్కువ సాఫ్ట్ అయితే మనం తినేటప్పుడు అంత బాగోవన్నమాట. ఈ విధంగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత మామూలుగా అయితే మనం కొంచెం రైస్ చేసుకున్నప్పుడు మసాలాలు ముందే వేస్తామండి. ఇది చాలా ఎక్కువ కాబట్టి క్వాంటిటీ ముందు అన్నం వేసిన తర్వాత సోయా సాసు, కొంచెం వెనిగర్ వేశారు. ఆ తర్వాత దాంట్లో కొంచెం చాట్ మసాలా, పెప్పర్ పౌడరు, టేస్టింగ్ సాల్టు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కూడా కొంచెం వేశారండి. పసుపు అన్నీ వేసేసారనమాట. అన్ని మసాలాలు వేశారు. చికెన్ మసాలా వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందంట. అందుకోసమని చికెన్ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. దీన్ని బాగా కలియబెట్టారు. బాగా కలియబెట్టడం వల్ల బాగా అదంతా పడుతుందన్నమాట. అదంతా బాగా పట్టి మనకు బాగా హై ఫ్లేమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో చేసినప్పుడు ఏంటంటే మనకు బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడుతుంది. అందుకోసమని హై ఫ్లేమ్లోనే బాగా కలియబెట్టారు. బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అన్నమాట. ఈ విధంగా ఎక్కువసేపు కలబెట్టారు. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదండి. మనం కొంచెం క్వాంటిటీ అయితే తొందరగా అయిపోతుంది. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం టైం పట్టింది. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కాబట్టి మీరు ఇలా నిదానంగా కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇదే అనమాట వెజ్ ఫ్రైడ్ రైస్. మీరు ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకుండా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే తీసేస్తున్నారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.